హలో అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఎన్ని కార్లు ఉన్నాయో. ఇది డంప్ యార్డ్ కాదు, సీజ్ చేసిన కార్లు కాదండి. అసలు కార్ షోరూంలో కూడా ఇన్ని కార్లు ఉండవండి. ఇది ఎయిర్పోర్ట్ అండి. బయట బుకింగ్లు లేక ఏం చేయాలో తెలియక డ్రైవర్స్ అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక్క బుకింగ్ అయినా వస్తుందేమో అని అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదండి, విశాఖపట్నంలో ఈరోజు December 17 తీసిన వీడియో. ఈ ఫ్రీ బస్సుల కారణంగా టాక్సీ డ్రైవర్లకి అయితే భారీ నష్టమే జరిగిందని చెప్పాలి. గవర్నమెంట్ సంవత్సరంకి ఒకసారి 15,000 వేస్తుంది వీళ్ళకి. సంవత్సరం అంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నెట్టద్ది. మాకైతే అవి కూడా రాలేదు. ఇక్కడ చూపిస్తున్నారు కదా చూడండి, పిచ్చి రీజన్ పెట్టి క్యాన్సిల్ చేస్తారు. డిఎల్ పేరు డిఎల్ ఈకేవైసీ మ్యాచ్ అవ్వలేదంట. పెద్ద పేరు ఉంటే లైసెన్స్లో ఎప్పటికైనా షార్ట్ కట్లోనే వేస్తారు. దానికి మనం ఏం చేస్తాము, అదొక రీజన్ పెట్టి అయితే మాకు క్యాన్సిల్ చేస్తారు. మేము కంప్లైంట్ కూడా పెట్టాము, దానికి ఇప్పటివరకు రిప్లై లేదు. మా విషయం అయితే పక్కన పెట్టండి. డ్రైవర్స్కి అయితే మాత్రం నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది అప్పు చేసి కారు ఈఎంఐ పెట్టుకొని తీసుకుంటారు. ఈ బిజినెస్ అవ్వక ఈఎంఐ కట్టలేక అప్పుల్లో మునిగిపోయి కారు అమ్మేసి బయట దేశాలకు పనికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చింది. మాకే 2-3 చెప్పారు, మేము కారు అమ్మేసి వేరే దేశానికి పనికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ పని అవ్వట్లేదని చెప్పేసి. ఇక్కడ బ్రతకడమే వాళ్ళకి కష్టంగా ఉందని. గవర్నమెంట్ వీళ్ళందరికీ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఈ చెప్పేలాగా మీరే చేసుకోవాలి. ప్రతి డ్రైవర్లకి నేను ఒకటే చెప్తున్నాను, ఈ వీడియో గవర్నమెంట్ వరకు షేర్ చేయండి.